ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే 2 పథకాల్ని అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు పెట్టి ఖజానా ఖాళీ చేసిందని విమర్శించారు మంత్రి. జీవన్ రెడ్డి శాసనసభలో లేని లోటు కనిపిస్తోందన్నారు. ఆడబిడ్డ వివాహానికి ₹1,00,000తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని సూచించింది జీవన్ రెడ్డి అని గుర్తు చేశారు శ్రీధర్ బాబు. ఆ క్రమంలో రేపు మనం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని డబ్బులు అవసరం ఉన్నాయి, ఏ విధంగా మనం లబ్ధిదారుని ఎంపిక చేద్దాం, అసలు శిశులైన లబ్ధిదారునికి ఇచ్చే ప్రయత్నం చేయటం జరుగుతుందనే ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు తీసుకున్నాం. రేషన్ కార్డులు ఇస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం. మరొకటి మీకు సంబంధించి మీరు చెప్పండి, ఉద్యోగస్తులకు ఇంతకుముందు 15వ తారీఖు కంటే ముందు వారికి జీతాలు పడకపోతూ ఉండే. ఆ శాసనసభ్యులకు తెలుసో తెలియదు ఏమి జరుగుతూ ఉంది, ఎట్లా చేస్తారు. మేము వచ్చిన 40 రోజుల్లో మొన్న మేము 5వ తారీఖు లోపలనే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అకౌంట్లో వేయటం జరిగింది. అది తెలుగు. బస్సుల్లో మహిళలు ప్రయాణం చేస్తూ ఉంటే ఆనందంతో ప్రయాణం చేస్తున్నది కనబడతలేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు, ఇదే జిల్లాలో 20 కోట్ల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆ పేద ప్రజలు ఆరోగ్యపరంగా ఆపరేషన్లు చేసుకుంటే సంతోషంగా ఉంటే అది కనబడతలేదు. ఈ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి గారికి చూడండి, కళ్ళు తెరిచి చూడండి, ఆలోచన చేయండి. మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇది ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం. మీలాగా 1, 2, 3 నడిపే ప్రభుత్వం కాదు, ఇది ప్రజలు నడిపే ప్రభుత్వం. ఇది ప్రజల ద్వారా నడిచే కార్యక్రమం చేస్తాం, చేసి తీరుతాం. మీరు ఇదే విధమైన విమర్శలు చేసుకుంటూ పోండి.